హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ ఈ రాజు కథ చెప్పుకుందాం. రాజు, ఈ కార్పటికుడు వాళ్ళ కథ చెప్పుకుందాం. ఆ రాజు ఏం చేశాడంటే, ఇక్కడ ఆహ్, ఒక రాజు కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె అని పేరు నాకు అందరూ చెప్తుంటే విన్నాను. అలంకారాలు అక్కడికి వెళ్ళి నువ్వు నాకు ఆ అమ్మాయిని పెళ్లి మాటలకి వెళ్ళి నువ్వు ఆమ్, నాకు కుదుర్చుకుని రావాలి అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఈ ఈ కార్పటికుడు వెళ్ళి ఆ నావ గాలి వేగానికి ఆ, వేరే వేరే దేశానికి ఎక్కడికో కొట్టుకుపోయింది, వేరే ప్రదేశానికి కొట్టుకుపోయి ఆ, అవన్నీ ఈయన ఈ ఈ కార్పటికుడు ఆమ్, ఈ ఈ మంత్రిని పంపించాడు కదా రాజు, వెళ్ళి అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడరా అని చెప్పి. రాజు వేరే సింహళరాజు కూతురుంది, ఆ అమ్మాయి చాలా అందగత్తె అని తెలిసింది నాకు, అని చేత నువ్వు వెళ్ళి మాట్లాడరా అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఆ నావక ఆ ఆ అది ఆ షిప్పు ఈ గాలి వేగానికి వేరే ఎక్కడికో ఇంకో తీరాన్ని కొట్టుకుపోయింది. సముద్రంలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి ఆ షిప్‌లో పనిచేసేవాళ్ళు, అందులో ఉన్న ప్రయాణికులు అందరూ సముద్రంలో పడిపోయి చచ్చిపోయారు. ఈ కార్పటికుడికి ఒకడికి మాత్రం ఆహ్, మ ఒక పలక లాంటిది దొరికింది. ఆ పలక ఆధారంతోటి ఒక ఒడ్డుకి చేరుకున్నాడు. ఒడ్డుకి చేరుకుని అక్కడ చాలా ఆకలిగా ఉంది అతనికి. ఏం చెయ్యాలో తోచక అలాగే ఒడ్డున నడుస్తున్నాడు. నడుస్తూను అక్కడున్న చెట్ల కాయలు, పళ్ళు ఏవో దొరికితే అవి కోసుకు తిన్నాడు. అలాగే నెమ్మదిగా వెడుతుంటే అక్కడ ఒక ఆలయం కనిపించింది. అమ్మవారి గుడి అది. ఆ కాళికాదేవి గుడిలో చాలా అందంగా అలంకరించుకున్న ఆడపిల్లలు కనిపించారు. అందులో ఒక అమ్మాయి చాలా విపరీతంగా అలంకరించుకునుంది. ఈ అమ్మాయి రాజకుమార్తె అయ్యుంటుంది. ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనుకున్నాడు. అనుకుని హ్మ్. ఆహ్, ఆ అమ్మాయి ఆ అమ్మాయితోటున్న ఒక అమ్మాయిని కేకేసి, "అమ్మాయి, నాకు అలంకరించుకున్న అమ్మాయి ఉందే, ఆవిడ ఎవరు?" అని అడిగితే, "మా చెలికత్ మా మాకందరికీ ఆవిడే యజమానురాలు. మేము ఆవిడ చెలికత్తెలం" అని చెప్పారు వాళ్ళు. సరే అయితే, "నాకు ఆవిడని పెళ్లి చేసుకోవాలని ఉంది, వెళ్లి చెప్పు. చెప్పి ఆవిడ కనుక ఒప్పుకుంటే నేను ఆవిడని పెళ్లి చేసుకుంటానని" చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్తే, సరేనని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళి చెప్పింది. సరే నాకు ఇష్టమేను అని చెప్పి ఆ అమ్మాయి సరే అయితేను అని చెప్పి నవ్వుతూ ఆహ్, నాకు కూడా ఇష్టమేనని చెప్పింది. చెప్పేసరికి సరే అనుకున్నాడు వీడు. అనుకుని ఆ అమ్మాయిని ఆహ్, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది కదా అని చెప్పి ఆహ్, ఆ అమ్మాయి ఏం చెప్పింది, "అక్కడ ఒక నుయ్యి కనిపిస్తుంది నీకు. ఆ నూతిలోకి దిగి స్నానం చేసిరా వస్తే" అంటే ఈవిడికి వినిపించేటట్టుగా చెలికెత్తితోటి చెప్పిందావిడ. "ఆ నూతిలోకి దిగి నువ్వు స్నానం చేసిరా వస్తే అప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది. సరే అయితేనన్నాడు. ఆ నూతిలో దిగాడు. దిగి ఎప్పుడైతే నూతిలోకి దిగి పైకి లేచాడో, పైకి లేచి చూస్తే అతను ఆహ్, నీ ఆ నీటిలో మునిగిన తక్షణమే అతను ఊళ్ళో తన ఇంట్లో ఉన్నాడు వెళ్ళిపోయి. ఇదేమిటి? ఇక్కడేదో మోసం జరిగింది. నా బట్టలు కూడా తడవలేదు. ఈ నూతిలో దిగాను స్నానం చేద్దామని. కానీ నా బట్టలు కూడా తడవకుండా నేనేమోను నా ఇంటికొచ్చేసాను. పోన్లే కష్టపడకుండా ఇంటికి చేరిపోయానులే అనుకున్నాడు. ఇక ఏదో మొత్తానికి ఇక్కడ మోసం జరిగింది కానీ, నన్ను మాత్రం ఇంటికి చేర్చారు పోన్లే అనుకున్నాడు. రాజు ఈయన్ని చూడగానే కాయా పండా? అంటే పూర్వం అలా అడిగేవారు. ఏదన్నా పని చెప్పి పంపిస్తే ఎక్కడికైనాను వాళ్ళు రాగానే కాయా? పండా? అని అడిగేవారు. కాయ అంటే ఆ పని వెళ్ళిన పని అవ్వలేదని. పండంటే అది పని పూర్తయిందని. అది వాళ్ళకి సిగ్నల్ అనమాట. అని ఆత్రంగా అడిగాడు రాజు. అడిగితే జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
ఇతను ఈ కార్పటికుడు. చెప్పి అది విన్నది మొదలు ఆ నాగకన్యను చూడాలని ఆ రాజుకి కోరిక కలిగింది. ఆ రాజకన్య నాగకన్య ఆ గుడిలో కనిపించింది. ఒకావిడ చాలా అందంగా ఉంది. ఆవిడని పెళ్లి చేసుకుంటానని వెళ్ళాడు కదా! ఇతను ఈ కార్పటికుడు. ఆ అమ్మాయి గురించి కూడా చెప్పాడు. చెప్పేసరికి ఈ రాజుకి ఇంకా ఆ అందమైన అమ్మాయి నేను చూశాను అని చెప్పేసరికి అయితే నాకు ఆ అమ్మాయిని చూపించు. ఆ నాగకన్యని నాకు కూడా చూడాలని ఉంది. అంత అందమైన పిల్లని అని చెప్పాడు. చెప్పి వ వెళ్ళడానికి గుర్తులు తెలియవు. ఎలా వెళ్ళాలో తెలీదు. దారి తెలీదు. దారి తెలియకపోయినా ఎలాగో తెలుసుకోవచ్చునని మంత్రుల్లో ఒకళ్ళనేమోను వాళ్ళకి రాజ్యభారాన్ని అప్పగించేసాట రాజు. మీరు రాజ్యం వెళ్తూ ఉండండి. రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేనిప్పుడే వస్తానని చెప్పి బయలుదేరేశాడు. ఈ కార్పొరేటర్‌తోటి గుర్రాల మీద ఇద్దరు బయలుదేరారట. బయలుదేరి వెడుతున్నారు. సముద్రం ఒడ్డునే ఉంది కదా కాళికాదేవి గుడి. అంచేత అలా సముద్రం ఒడ్డునే పోతూ ఉంటే ఎక్కడో అక్కడ ఆ అమ్మాయి కనిపిస్తుంది. రోజూ వస్తాం ఇక్కడికని చెప్పింది కదా చెలికత్తె. అంచేత వీళ్ళు మళ్ళీ ఒకే టైంకి వస్తూ ఉంటాం మేము రోజూను ఇక్కడికి అని చెప్పింది. అందుకోసమని ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళారనమాట. ఆహ్, ఒక నెల దినాలు ఒడ్డునే ప్రయాణం చేశారట వీళ్ళు. నెల్లాళ్ళు తిరిగారట ఆ ఒడ్డున. ఎక్కడ ఉందా అని. దైవం అనుకూలించి వారికి ఆ కాళికాలయం కంటపడింది. అలా తిరగ్గా తిరగ్గా మొత్తానికి కాళికాదేవి గుడి కనిపించింది. గుడిలోకి వెళ్ళి ఈ దేవిని అర్చించి నాగకన్యల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారట. ఈ నాగకన్యలు ఎప్పుడొస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారట. గుడి దగ్గరలో చెట్టు కింద విశ్రమించారు. చూసి చూసి ఇంక వీళ్ళకి అలుపొచ్చింది. వాళ్ళు ఎన్నింటికొస్తారో తెలీదు. కానీ వస్తామని చెప్పింది. ఏదో టైంలో వచ్చి మేమిక్కడ ఈ అమ్మవారికి రోజు పూజ చేస్తాము. ఇక్కడ మనిషి సంచారం మాత్రం ఉండదు ఈ అడవిలోను అని చెప్పింది ఆ చెలికత్తె. అంచేత అక్కడ దగ్గరలో ఓ చెట్టుంటే ఆ చెట్టు కింద పడుకున్నారట. నాగకన్యలు అలవాటుగా వచ్చి సముద్రంలో స్నానం చేసి వస్తూ ఉంటే నాగరాజు కుమార్తె నిద్రపోతున్న రాజుని చూసింది. ఈ నాగరాజు కూతురు వీళ్ళందరికీ వచ్చిన ఈ ఆడపిల్లలందరికీ అదే రాజు కూతురన్నమాట. నాగరాజు కూతురు. మిగతా వాళ్ళందరూ దాని చెలికత్తెలు. ఆ నాగరాజు కూతురు ఏం చేసింది, ఆ సముద్రంలో వీళ్ళందరూ స్నానాలు చేశారట. ఆ సముద్రపు ఒడ్డున ఒక చెట్టుంటే, ఆ చెట్టు కింద వీళ్ళు రాజును, ఈయన కార్పటికుడు పడుకున్నారు. పడుకొని నిద్రపోతూ ఉంటే ఈ నాగకన్యక నాగరాజు కూతురు ఈ రాజుని చూసిందిట. రాజుని మోహించింది. అబ్బా! ఎంత అందంగా ఉన్నాడోను. నిజంగా ఈ మనుషుల్లో కూడా ఇంత అందమైన వాళ్ళు, మగవాళ్ళు ఉంటారా? ఇలాంటివాడినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆహ్, ఆ అమ్మాయి అనుకుందిట. ఇతనెవడో కానీ చూడగానే నా మనసు ఆకర్షించాడు. ఇతనితో సుఖపడాలి. అనుభవం అనుభవించకపోతే నా మనసు శాంతపడదు. ఈ ఇతనితోటి సుఖపడకపోతే నా మనస్సు శాంతించదు. అంచేత ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అనుకొని తన మోహాన్ని దూతికతో రాజుకి తెలియపరిచింది. ఒక పిల్లని ఓ చెలికత్తెని కేకేసి, "నా కోరిక ఆ రాజుకి చెప్పిరా" అని చెప్పిందిట. చెప్తే అతను సంతోషంగా ఆమె వద్దకు వచ్చి కార్పటికుడిని చూపించి, అతను మోసగించబడిన విధం చెప్పి, నిన్ను చూడ్డానికి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాము. నువ్వు నా మీద ప్రేమ కలిగి నాతో సుఖించదలుచుకున్నావు. ఇది సంతోషకరమైన విషయమే. కానీ మొదట నువ్వు నేను చెప్పినట్లు నడుచుకుంటానని ప్రమాణం చేస్తే కానీ నా అభిప్రాయం చెప్పను అన్నాడు రాజు. రాజు ఏమన్నాడంటే, నువ్వు నన్ను ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానంటున్నావు బాగానే ఉంది. కానీ ఈ కార్పటికుడు ఉన్నాడే నా మంత్రి, ఈ మంత్రి హ్మ్. ఈ ఈ హ్మ్. నీకు నేను ఒక విషయం చెప్పాలి. నన్ను నువ్వు పెళ్లి చేసుకుందుకి. ఓ విషయం చెప్తాను నేను. దానికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అన్నాడు. సరే అయితే ఏమిటో చెప్పండి అంది. ముందు ప్రమాణం చెయ్యి. న నువ్వు నేను చెప్పినట్లు చేస్తానని, అని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు ఆ అమ్మాయి చేత. చేయించుకుని అప్పుడు అతని అభిప్రాయం చెప్పాడు. అతని మీద
విపరీతమైన మోహంతో వేగిపోతున్న శృంగారవల్లి అలాగే ప్రమాణం చేసింది. సరే అయితే మీరెలా చెప్తే అలాగే అని చెప్పి ప్రమాణం చేసింది. అప్పుడు ఘనసింహుడు ఆమెను చూస్తూ, లతాంగి, నా మంత్రి నిన్ను మొదట మోహించి ఉండగా నేను నిన్ను కలవడం ధర్మవిరుద్ధం. నా మంత్రున్నాడే, ఈ కార్పటికుడు నిన్ను ముందు మోహించాడు. మోహించి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వేమో నన్ను పెళ్లి చేసుకోవాలంటున్నావు. కానీ మొదట అతను చూశాడు గనక అతను పెళ్లి చేసుకోవడం మంచిది కానీ, నేను చేసుకోవడం ధర్మవిరుద్ధం అవుతుంది. అందుకు నేను అంగీకరించను. నన్ను నువ్వు చేసుకుందుకు నేను ఒప్పుకోను. నా మాట వింటానంటే నిన్ను అతనికిస్తున్నాను. నువ్వు నా మాట వింటానన్నావు కదా అని నేను నిన్ను అతనికిచ్చేస్తున్నాను. అతనితో ప్రేమగా సుఖించు. అతనితోటి సుఖపడు నువ్వు. అంతేనే గాని నేను నిన్ను చేసుకోను అని చెప్పాడు. వాగ్దానానికి కట్టుబడిన ఆమె అతను చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. సరే అయితేను, నేను వాగ్దానం చేశాను కదా మీకు, అంచేత మీరు ఎలా చెప్తే అలాగే వింటాను అందిట ఆ పిల్ల కూడాను. అప్పుడు రాజు మంత్రి, ఆనాడు వేటాడబోయినప్పుడు అడవిలో 2 ఉసిరికాయలిచ్చి నా ప్రాణాలు రక్షించావు. అప్పుడు రాజు అన్నాట ఆ మంత్రితోటి, ఓ మంత్రి, నువ్వు అడవిలో నేను వేటకెళ్ళినప్పుడు దాహం వేసేసి నా నోరెండిపోతుంటే నువ్వు నాకు 2 ఉసిరికాయలు ఇచ్చి నా ప్రాణాలను కాపాడావు. అందుకు నీకు మంత్రి పదవినిచ్చాను. ఒక ఉసిరికాయ రుణం తీర్చుకున్నాను. ఆ 2 ఉసిరికాయలు ఇచ్చావు కదా, రెండింటల్లో నీకు ఓ కాయ రుణం ఎలా తీర్చానంటే, నీకు మంత్రి పదవి ఇచ్చాను నా దగ్గర. మంత్రి పదవినిచ్చి నిన్ను మంత్రిగా చేసుకున్నాను. ఓ కాయ రుణం తీరిపోయింది. ఇంకా రెండో కాయ రుణం. ఇప్పుడు నన్ను మోహించిన నాగకన్యని మనస్ఫూర్తిగా నీకు ఇస్తూ రెండో ఉసిరికాయ రుణం కూడా తీర్చుకున్నాను. నన్ను మోహించింది ఆ నాగకన్య. మోహించి నన్ను పెళ్లి చేసుకుంటానంది. కానీ నేను నీకిస్తున్నాను ఆ పిల్లని, ఆ నాగకన్యని. నీకిచ్చి నీకు వివాహం నిన్ను వివాహం చేసుకోమని చెప్పి ఆ అమ్మాయిని, ఆ రుణం మళ్ళీ రెండో ఉసిరికాయ ఇచ్చిన రుణం కూడా ఇలా తీర్చుకున్నాను. ఈమెను పెళ్ళాడి సుఖపడు అంటూ ఆమె చేతిని అతని చేతిలో ఉంచాడు. ఆవిడ చెయ్యి తీసుకెళ్ళి ఆ కార్పటికుడి చేతిలో పెట్టి ఈవిడ్ని పెళ్లి చేసుకుని సుఖపడు అని చెప్పాడు. అప్పుడే నాగకన్య తాను మానవుని భరించినట్లు అతని వెంట పెడుతున్నట్లు చెలుల ద్వారా వర్తమానం పంపింది. ఆ నాగలోకానికి ఆ అమ్మాయి వాళ్ళ పరివారం, తల్లి తండ్రి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను ఇలాగా ఒక మానవుడిని పెళ్లి చేసుకుని పెడుతున్నాను అతనితోటి అని చెప్పి వర్తమానం పంపించిందిట. తన ప్రభావంతో వారితో నిమిషంలో బ్రహ్మపురం చేరి కార్పటికుడి భార్య అయి అతనితో కాపురం చేస్తూ సర్వసుఖాలు అనుభవించసాగింది. ఆ అమ్మాయికి ఇష్టపడింది కనుక, ఇష్టమే కనుక ఆ అమ్మాయి ఏం చేసింది, తన ప్రభావంతో వాళ్ళతోటి కలిసి ఒక్క నిమిషంలో ఆ బ్రహ్మపురం వెళ్ళిపోయారు వీళ్ళందరూను. అంటే వాళ్ళు తలుచుకోగానే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోగలరు అనమాట నాగ కన్యలు వాళ్ళ శక్తితోటి. ఆ శక్తితోటి వీళ్ళందరినీ తీసుకుని బ్రహ్మపురం వెళ్ళిపోయింది, చేరిపోయి అక్కడ ఆ కార్పటికుడి భార్య కింద అయిపోయి అప్పటి నుంచి ఆయనతోటి కాపురం చేస్తూ సర్వసుఖాలు అనుభవిస్తోంది. అలాగే అనుభవిస్తోందని చెప్పి ఈ కథ చెప్పి ఈ బేతాళుడు విక్రమా విక్రమార్క ఆ రాజు మంత్రి ఉపకారాలు ప్రత్యుపకారాలు చేసుకున్నారు. ఆ రాజేమో మన్ రా రాజుకేమో మంత్రి ముందు ఉసిరికాయలు ఇచ్చి ప్రాణం కాపాడి ఉపకారం చేశాడు. ఈ మన్ రాజేమో ఆయనకి ఆయన్ని పెళ్లి చేసుకుంటానన్న పిల్లని అతనికిచ్చి పెళ్లి చేసి ఆయన ఆ ఉసిరికాయల ఉపకారాన్ని అలా తీర్చుకున్నాడు. ఇందులో ఎవరు గొప్ప అని అడిగాడు. వాళ్ళు బాగానే ఉంది. ఉపకారాలు చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు కార్పటికుడు చేసిన ఉపకారం గొప్పదా? రాజు చేసిన ప్రత్యుపకారం గొప్పదా చెప్పు అని ప్రశ్నించాడు ఈ బేతాళుడు విక్రమార్క మహారాజుని. అడిగేసరికి అప్పుడు విక్రమార్క రాజు మంత్రి ఉపకారాలు ప్రత్యుపకారాలు అప్పుడు బేతాళ, కార్పటికుడు రాజసేవకుడు కనుక తన ప్రభువు సంకటంలో ఉన్నప్పుడు అతనికి కష్టం నివారించడం అతని విధి.
ఇతను అప్పుడు ఒక సేవకుడుగా ఉన్నాడు ఈ కార్పటికుడు రాజుకి. అంచేత ఆ రాజు సంకటంలో పడున్నాడు. నోరెండిపోతోంది, చచ్చిపోతాను బాబోయ్ అని గొడవ చేస్తున్నాడు. అప్పుడు నీరిచ్చి కాపాడాలి. కానీ నీళ్లు లేవు అక్కడ. నీళ్లు లేకపోవడం చేత అతని దగ్గర ఉన్న ఉసిరికాయలిచ్చి కాపాడాడు రాజుని. అంతేనే కానీ ఆయన కష్టాన్ని అలా తీర్చాడు. అందుచేత ఉసిరికాయలివ్వడం ఉపకారంగా పరిగణించే పనే లేదు. ఆ ఉసిరికాయలు ఇచ్చాడు, అదో పెద్ద ఉపకారం చేశాడని అనుకోక్కర్లేదు. అతని సేవకుడి కింద ఉన్నాడని చేత అతనికి సేవ చేశాడు. కానీ తాను గొప్ప ప్రభువైన తనకి సేవకుడు చేసిన మేలుని మరువక దానికి 1000 రెట్లు అధికంగా రాజు చేసిన ప్రత్యుపకారమే ఎక్కువ గొప్పది. అప్పుడు ఈ ఈయన చెప్తున్నాడనమాట కార్పెట్ ఇది ఇది విక్రమార్కుడు చెప్తున్నాడు. ఆయన రాజుకి ఉపకారం చేయడం సహజం, సేవకుడు కనుక. కానీ రాజు చాలా గొప్పవాడు, గొప్ప మనస్సున్నవాడు కనుక ఆయన ఆ కార్పటికుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఆయనకి ప్రత్యుపకారంగా తనని ప్రేమించిన పిల్లని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. అంచేత రాజే గొప్పవాడు ఇక్కడ, కార్పటికుడు గొప్పవాడు కాదు. రాజు చేసిందే చాలా 1000 రెట్లు ఎంతో అధికమైన పని చేశాడు, ప్రత్యుపకారం చేశాడు, ఎక్కువ గొప్పది. రాజు చేసిన పనే గొప్పది అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడు ఎప్పుడైతే మాట్లాడాడో బేతాళ్ళు తాళ్ళు తెంచుకుని మళ్ళీ చెట్టెక్కేశాడు. చెట్టెక్కేస్తే మళ్ళీ ఆయన్ని వెతుక్కుంటూ, బేతాళుని వెతుక్కుంటూ ఈ విక్రమార్కుడు వెళ్ళాడు. తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.